నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని భావి భారత పౌరులను తయారు చేయాల్సిన బాధ్యత గురువులపై ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొని వస్తున్నారని అన్నారు. గత 25 సంవత్సరాలుగా ప్రతి ఏటా గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉత్తమ గురువులను సన్మానించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు బోధించాలని, క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు పిపి రాథోడ్, జమిని కుమారి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వేదికపై నాశనమైన డిగ్రీ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదిగే అవకాశాలు ఉన్నాయి. మన నియోజకవర్గంలో నాకు తెలిసిన కాడికి ఈ 10 సంవత్సరాల కాలంలో రాజ్ కుమార్ గారు గురువులందరికీ, పత్రికా సోదరులకు కొద్దిగా వెనకాయ జరగండి. తీసుకోండి. 5 సంవత్సరాలు మీ అందరి ఆశీర్వాదంతో 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైన సందర్భంగా 10 సంవత్సరాలు, గతంలో 5 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి ఈ గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని అందరికీ తెలియజేస్తామని సోదరులారా. ఒకటి ఆలోచన చేయాలి, అందరికీ గురువు కావడం, ఉపాధ్యాయులు కావడం అదృష్టం అందరికీ దక్కదు. 140 కోట్ల జనాభా మన ఇండియా జనాభా, అందరి కలిసి 1 కోటి ఉన్నారు. ఇండియా మొత్తంలో 1 కోటి మంది ఉన్నారో ఎక్కువ తక్కువ ఉన్నారు. లెక్కలేయాలి. 1,32 లక్షల ఉపాధ్యాయులు, 140 కోట్ల. ఇది ఆశావాసి మాట కాదు. గురువును పూజించడం, గుడిలో ఉన్న దేవుణ్ణి ప్రతిష్ట చేసిన దేవుణ్ణి పూజించడం నేను సమానంగా అనుకుంటా ఉన్నా. అంత గొప్ప అవకాశం కలిగింది. ఒక రౌతులు తెచ్చి, ఒక విగ్రహాన్ని తెచ్చి గుడిలో వేద పండితుల మధ్య ఏ విధంగా మనము ప్రతిష్ట చేస్తామో, మీరు మీ కడుపులో ఉన్న బిడ్డని ఏ విధంగా మీ పాఠశాలలో దేవుని గుడి పడి సమానమే. మీ పాఠశాలలో మీరు చెబుతున్నటువంటి విద్యార్థులను ఒక ఇనుప కడ్డీని ఒక కత్తి చేస్తారా, ఒక గుడ్డలు చేస్తారా, ఒక ఏం తయారు చేస్తారో మీ చేతిలో ఉందని తీర్చిదిద్దే శక్తి మీకు ఇచ్చిన భగవంతుడు. ప్రైవేట్లో పోతారు, మిగిలిన వాళ్ళంతా మన దగ్గరికి వస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్య మీద, వైద్య మీద, ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఈ రెండింటి మీద ఫోకస్ చేసి ముందుకు తీసుకుపోవాలని ఆలోచనకు అడుగులేస్తామని దానికి మీ ప్రోత్సాహమే అవసరం మీద మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు తమిళనాడులో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండి, ఆ ప్రాంతంలోని అబ్దుల్ కలాం గారు ఉండి ప్రెసిడెంట్ ఇండియా స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణ గారిని పురస్కరించుకొని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అంత గొప్ప నాయకత్వం, అంత స్థాయికి ఎదిగిన, శిఖరాలకు ఎదిగిన వ్యక్తులు ఈ ఆశావాసి మాట కాదు. వాళ్ళకంటే ఆ గురువులే నేర్పే ఉద్దేశం ఆ స్థాయికి ఎదిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ
బిడ్డ గురువులే నేర్పిన విద్యతోని ఆ స్థాయికి ఎదిగినని అనుకుంటా ఉన్నా.